ద్వారక నుండి శ్రీకృష్ణుడు వారిని ఏం చేసి ఉన్నారు? సభికులెల్లరకు శ్రీకృష్ణుని నమస్సుమాంజలి. మా పాండునందనలు విశేషించి వాత్సల్యాస్పద అయిన మా కోడలు ద్రౌపది క్షేమమే కదా. మామ, తమ దయా విశేషమున ఎల్లరనూ క్షేమమే. మీరింత ప్రేమాదరములు కలవారు కనుకనే స్వతంత్రించి పాండవుల రాయబారిగా ఏదించినారు. కృష్ణ, మా పాండునందనలు పంపిన ప్రస్తావన ఏమిటి? మామ, నేను ఎవరి వద్ద నుండి ఏ ప్రస్తావన గైకుని రాలేదు. స్వీయ నిర్ణయంతో వచ్చింది. కానీ ఒక్క వాగ్దానం గావించదు. ఏ నిర్ణయమైనను నాకు సమ్మతమైన దానిని పాండవులు తప్పక అంగీకరించదు. మహారాజా, మీరు ధర్మాధర్మములు తెలిసినవారు. సంధి అన్నది ఒక ప్రస్తావన కాజాలి. ముఖ్యముగా నేటి పరిస్థితులలో సంధి అత్యంత ఆవశ్యకమైన విషయం. ఎందుకైనా యుద్ధమే జరిగినచో ఇరువైపులా అంతులేని జననష్టం సంభవింపక తప్పదు. దానికి పూర్తిగా బాధ్యత నీవే వహించవలసి ఉండదు. కావున నేనేమి చెప్పబోతున్నానో సావధానంగా విను. భవిష్యత్తు గాంధారరాజు శకుని ప్రశ్నింపజాలి. ద్యూత ప్రక్రియలో కపట మేర ప్రదర్శించింది. ఎందుకనినా ఆ మాయాజూదము నీ సభలో నీ సమక్షమున జరిగినది. దానికి నీవే బాధ్యుడు. భవిష్యత్తు యువరాజు దుర్యోధనుని కూడా ప్రశ్నింపజాలదు. భరత వంశపు కులస్త్రీ అయిన ద్రౌపది నిండు సభలోనికి బలవంతముగా చుట్టుపట్టి ఏల ఈడ్పించింది. ఆ దుస్సాహసమునకు నీవే బాధ్యుడు. ఎందుకనినా దుర్యోధనుడు స్వయముగా నీ పుత్రుడే. వానిని నీవు వారింపవైతే భవిష్యత్తు దుశ్శాసనను కూడా ప్రశ్నింపజాలదు. మహారాజా, అన్నగారి యాజ్ఞపై పరమ సాత్వి అయిన ద్రౌపదిపై వస్త్రాపహరణం చేయు దుశ్చర్యకేల పాల్పడింది. ఆ కిరాతకమునకు కారణభూతుడవు కూడా నీవే. భవిష్యత్తు అంగభూపాలుడు కర్ణుని కూడా ప్రశ్నింపజాలదు. మహారాజా, మహాపతివ్రత అయిన ద్రౌపదిని వేశ్య అను అసభ్య పదజాలముతో ఏల దూషించింది. ఇన్ని జరుగుతున్నను నీవు మౌనముగా మిన్నకుంటివి. పుత్రవాత్సల్యముతో అన్నింటినీ సహించి ఊరకుంటివి. ఇప్పటికీ మించిపోయినది లేదు. పరిస్థితి ఇంకనూ చేయి దాటకముందే నీ తమ్ముని కొడుకులతో సంధిగా వించుకో. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడలేనియు ఐదూళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మముగ నీ తోచినట్టు మనుము తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించెదవో సనుముఖ దారిని లేదేని అనియగు వంశక్షయంబునగు కురునాథ స్వతంత్ర సార్వభౌముడు సుయోధన కుమారుడున్నాడు. వమ్ములెరిగిన వాడవు నీవున్నావు. అవును, నేను సర్వము ఎరుంగుదును. అయినా పెద్దవాడవని ముందుగానే తెలిపితిని. నీ తమ్ముని కొడుకుల చేత సమరమే చేయించదవో, శుశ్రూషలే చేయించుకునేదవో అందులకును ఇందులకును వారు సంసిద్ధులే. నందనందన, దూతవై వచ్చిన వాడవు
వక్తవ్యాంశమేమో వచింపు పామర జనోచితములైన ప్రల్లదనములు పలుకుటకు రాజులు అంగీకరించు. నాయన సుయోధన, శ్రీకృష్ణుడంతటి వాడు నీ కడకు దూతగా వచ్చి అర్థించుతున్నాడు కదా, సముచిత సమాధానము చెప్పి సంధి గావించుకును. చిరంజీవి, ఈ కురువంశ క్షేమం కోరి నేను సత్యవ్రత దీక్ష గావించిన. నా కన్నుల ముందే అన్నదమ్ముల బిడ్డలు రాజ్యము కొరకు కత్తులు చూస్తున్నారనే కలత నాకు రానియ. ఎన్నడు జన్మించితిమో, ఎన్నడు పెరిగితిమో, యుద్ధమేటికి మాతో ఎన్న, యుద్ధమేటికి మాతో ఎన్న, ముదుసల్లము భగవన్నామము తలచుకొనుచు బ్రతికెదముల్విన్, బ్రతికెదముల్విన్. కొంతైనా రాజ్యము కౌంతేయులకిచ్చి సంతృప్తి పరిచిన నీకేమీ లోటు రాదు కదా. పెద్దల మాట అర్పించి సభామధ్యమున పెక్కురకు సమ్మతముకు నిర్ణయము తీసుకోవాలన్న నీతినైనను పాటి శిక్ష చూడాలని కురు పాండవులైన మేము భిన్నాభిప్రాయం ఉంటాము. కానీ విని చెడితివి ఉన్ని కన్ని పలుకులు బంధు జనులు నూరుగురున్నను విను కచెడుకుంటిరి వెన్నుని పలుకులు నేడు నీవు నూర్గురు తమ్ములు మరియు పాత్రుని పరాక్రమం మాత్రం ఏమరూపం. నీ పితాదుల హితవచనలను మన్నింపు. కిరీటి వలన మాకు కీడుమూడునని మీకు భయమా? 5 ఊళ్ళిచ్చిన చాలు లేదేనని సేత నిజములెండనుచున్, దాయాదులు కపురంపిన నేనీ తలచుట వారికి ఒడుటేయగుగాదే. ఓడుకెట్లకు నాయన, రాజరాజు బంధువులను ఆదరించినాడని కొనియాడరు. పాండవులు కౌరవులు మరలా నెయ్యురయ్యారని హర్షించు. ఆ పాండవులతో మనకు బంధుత్వమా? అట్టి వారితో మనకు నెయ్యమా? సమరము చేయరే బలము చాలిన కౌరవేశ్వర భుక్తాన్న శేష భోజన బల మదోన్మత్తులకు ఆ కుంతీపుత్రులు సమరము చేయరే బలము చాలిన నలుగురు చూచుచునుండ పెండ్లము పెరవారిచే కటకటం బడ చూచుచు పురకుందురే. మమతయు పొంగు మానవమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. భూమి పతులందరూ నవనటయ్య చేసిన యుద్ధమే వచ్చిన గెలుపు దైవాధీనం కాదు, మా బాహుబలాధీనం. రాధేయుండును నేను తమ్ములను సంగ్రామంబులో నిల్వా, నాకాధీసుండరు దెంచుగాక ఎదుర శక్యంబే. వృథా భ్రాంతిగాని ధర్మం పని కానకే గుదురే 12 తేజోబల ప్రాధాన్యం గలట్టి రాజ కొడుకుల్ కౌరవ్య వంశాగ్రణీ. నా మిత్రుడు కర్ణుడు, నేను నా 9 సహోదరుడు
రణరంగమున కాలిడిన మమ్ము ఎదుర్కొని యుద్ధము చేసి గెలువగల వారెవరైనా ఉన్నారా? అది వట్టి భ్రాంతి. కాలము కర్మము అట్లా చేసినవి కానీ వారు నా తమ్ముని కొడుకు కారా? ఆ ఐదుగురు ఇయ్యరాదా నాయన? ఈ ఊరు మాపు చేయరాదా? తండ్రి, ఏమిటి నీకు ఈ భ్రాంతి? ఇది ప్రాయముడిగిన వృద్ధుల మతిభ్రమ లేక పాండవ పక్షపాతం? మీ తమ్ముని కుమారులకు రాజ్యంలో భాగం ఇయ్యవలనా? అవు, తప్పక ఇయ్యవలను. కానీ ఎవరు మీ తమ్ముడు? పాండురాజా, యమధర్మరాజా, వాయుదేవుడా, దేవేంద్రుడా లేక అశ్వనీ దేవతలా? ఈ పెద్దలతో మాటలు ఎందుకు వచ్చిన వృధా ప్రయాసం? ఎవరే విధముగా చెప్పినను నిరుత్సాహపరిచినను నీ మిత్రులకు కన్నుడను నేనున్నాను. నీ వెన్నటికీ అధైర్యపడదు. ఒరి కర్ణ, కలసి నీరక్షీరముల భావి ధనరారదగు బిడ్డలకు పదం ప్రాపితీయు. ధర్మరాజును మాయదారి వైరావించి వంచి జూదమాడ్యోచి ద్రుపద మహారాజు ఇతను రచ్చకీర్పించి టంగులల్పించి గూడు గుట్టకు దూరగుల చేసి పాండవ వీరుల నడవి కంపించి సంధి పొసగింపవచ్చిన శౌరితో అడ్డదిడ్డంబులాడించి అంపుచుంటివి ఇచ్చవచ్చిన రీతి సేయింపుమౌరా. భరత వంశంబు బతుకు నీ పాలబడి నీ అలసు చూసుకుని నా కుమారుడు ఈ విధముగా పలుకుతున్నాడు. మొదటి నుండి వాణిలో విషబీజము నాటినది నీవే. ధర్మరాజు మాయాజుగములో ఓడించుటకు, నిండు సభలో ద్రౌపదిని అవమానించుటకు, పాండవుల నడవికి పంపించుటకు సుయోధని రేకెత్తించినది కూడా నీవే. ఇప్పుడు సైతం ఈ సంధి ప్రయత్నములు నీ అడ్డదిడ్డమైన వాదనలతో అడ్డువేయుచున్నావు. తండ్రి, మన నెచ్చని, మన ఆప్తుడు, మన శ్రేయము కోరువాడు, జనమాన్యుడు అయిన కర్ణుడు ఇటుల మరి ఒక పరి దూషింతురేని నేను అనుజులను ఆత్మహత్య చేసుకునవలసినదే. అప్పుడు ఈ యావత్ కురు సామ్రాజ్యమంతయు మా దాయాదులకు దక్కును, మీ మనోభీష్టము నెరవేరు. మీ తండ్రి గారు పెద్దలు, వారెటుల పలికినను నాకు దీవెని. వారు నిష్ఠూరమాడినంత మాత్రమున నేను మనసు మార్చుకొందునా, నిన్ను సేవించుట మానుకొందునా. ఆర్ణవ సప్తకం ఒకటి అయి ధరకృంగిన మిన్ను వంగిన స్వర్ణ గిరీంద్రమం బగులు వారిన లోకము తెల్లవారిన పూర్ణదయా సహాయుడై పోరికి వచ్చి పురారి అంగిన కరుని మేల ప్రాణము కలిగిన పార్థువ చావు తప్పునే. కుమార వాసవితో కదా ఇప్పుడు అంతో ఈ సమరం ఈ సమరం కుమారు జగమెల్లడు సంతతం
కర్ణుని పరాక్రమం నీకు నమ్మకంతోనే కదా నీవు యుద్ధంలో సిద్ధపడుతున్నావు. మనమందరం జగడక్కమెందులకు అటులైన ఈ కర్ణులకు అర్జునులకు ద్వంద్వయుద్ధం జరిపించి అందు గెలుపొందిన పక్షములకు రాజ్యం పట్టబట్టరాదా? గురుదేవ, చచ్చిన క్రీడి చచ్చినను సావని నలుగురు మాకు నాలుగుళ్ళిచ్చిన చాలునంచడుగరే. అప్పుడందరూ మీరు చెప్పరే ఈ జగమేలయాడెదరు. అప్పుడెల్లరూ చూడగ చూదమందు కొల్పుచ్చిన భగముల్ మరలలోకొన చూడరే నేడు వీరులై. మరి ఒక విషయం, ఐదుగురు మాకు శత్రువులంతేగాక క్రీడి ఒక్కడు నర్చిన కీడు గలదే. బ్రతికియుండిన ఏ ఊరు బ్రతుకవలయు, చచ్చిరేనియు ఏ ఊరు చావవలయు. మీ పథకములకు నేను అంగీకరించదును కాక ఆ ద్వంద్వ యుద్ధమందు అర్జునుడు కర్ణుని చేతిలో హతుడైనను అగును కాక. కానీ కాగా మిగిలిన నలుగురు పాండవులు మాకు 4 ఊళ్ళు కావాలని అడుగరా? నేనీయకున్నా నా మీద యుద్ధంలోకి రారా? అయినను అర్జునుడు అక్కడే మాకు శత్రువు కాదు కదా. 5గురు పాండవులు మాకు శత్రువులే. యుద్ధం వచ్చేస్తూ అర్జునుడు ఎదుర్కొనే ఈ అంగరాజు సమర్థులు అనుకుంటేవా? ఆచార్య దేవ, మా ఉప్పు తిని మా సంరక్షకులై ఈ రీతి పలుకుట మీకు న్యాయమా? మహాత్మా, మీ పెద్దలందరూ ఇట్టి పలుకులతో నన్ను యుద్ధములకు పూర్వమే నిరుత్సాహపరుచుతున్నారు. కానీ జరగనున్నది జరుగుకమాను. కానీ నేను కృతనిశ్చయుడు. ఆ ఆఖండల నందనుడు ఎంతటి అఖండ పరాక్రమశాలి అయినను మీ శిష్యుడే కదా. యుద్ధమున నీకు ఎదురొడ్డి నిలువగలడా? కనుక గురుదేవ, ఇట్టి పలుకులతో నన్ను అవమానింపక, మీ శక్తి సామర్థ్యములను అనుమానింపక మా విజయములకై వినియోగించమని మేము అర్థించుతున్నాను. రారాజు అయ్యుండి ఇట్టి ధైర్యతతో ఆచార్యుని యుద్ధమును తోడ్పడమని అర్థించుట నీకు శోభ కాదు. ఎంతటి కాని పని ఇది. ఈ కర్ణుడు చచ్చిననుకుంటివా వారిని వేడుకొడుచున్నావు. అనికిన్ తోడ్పడమనుచు పాలునొకని ప్రార్థింపగా వచ్చునే కనకపురాధర ధీరా. రానిసురు సంగ్రామాంగణమందు ఈ అదుగు కర్ణుడు చచ్చనే. ఇటుల దైన్యము పొందనీకేలా ఆ వెనుక దైన్యము చెందెదో రిపులతో పెంపేది సంధింతు. అనికెంతోడగు మంచు కోరదగడే ఆచార్యుడు సూతనందనుడా నీకు జ్ఞామగుండు. ధరణీనాథుండవు ఆచార్య పాద నమస్కారము కూడకూడదనుచు తానీకు బోధించి మాన్పిన మానందగు వాడవే. ఫలమతి విశ్వాస శూన్యాకృతి
నీకు శోభ కాదా? ఈ సూతనందనుడా నీకు నియామకుడు. ఇతని దురుపదేశాలు విన్నవారు కేవలం బుద్ధిశూన్యులే. చిరంజీవి అశ్వత్థామ, నీవు మన ప్రభువులకు అగౌరవం పరుచుకున్నావు. బ్రహ్మచారి అశ్వత్థామ, నా ప్రభువు ఈ తండ్రి గారి శిష్యుడే కాని పాదదాసుడు కాడు. ఈ తండ్రి గారి పుష్పములు ఇతట కాదు, సభలో పెద్దరికము రారాజులే. నేను నీవు మీ తండ్రి అందరూ ఈ రారాజు యొక్క ఆశ్రితులే. సుయోధన, ఈ కర్ణుని నీవు వధింతువా లేక నన్నే చక్రవధ చేయమందువా? ఎందులక కినుక ఉన్నమాట అన్నందులక బంధువులైన వారు తినవచ్చిన వారును పొందుసేయుమి సంధియొనక్కుమీయనుచు జంగి వచించుచునుండ దయాబంధురుడై మదీయమగు పద్ధతికింతల చూపెగాన నా బంధువు కర్ణుడే ఇతని సాటియే తక్కిన వేపురేనియు నా నిజమైన బంధువు, నా శ్రేయోభిలాషి, నా మిత్రుడు కర్ణుడొక్కడే. ఆచార్య, తమ కుమారుని మందలింపుడు లేదా బుద్ధి వచ్చే వరకు ఆశ్రమం నుండే విశ్రమించడం సెలవీయు. సుయోధన, ఏమంటివి? నా ఆశ్రమ వాసం నీవు అంతమందిలో పిమ్మటి. ఆచార్య భాగినేయ, కృపాచార్య భాగినేయ, అశ్వత్థామ, తొందరపడకు. ఈ కర్ణుడు ఏమన్నను నీకేలా? నీవు తొందరపడుటయా? సేవాధర్మం సూతధర్మము రాశీభూతమయ్యుప వాచా వాత్సల్యము చూపె కర్ణుడకు వాత్సల్యము నీకేలా? రాజే వేళన్ పోరును వనికిన్ నాడే పొండు పోరాడ లేదా వచ్చింపుడు కర్ణుని సాగు వరకో వచ్చింపుడు కర్ణుని సాగు వరకు ఆత్యంతమో యుద్ధము. ఇది వేదవాక్కు. ఈ ధర్మముని అప్పుడు అంతమైనటువంటి రణరంగమును నేను కాదని ఆచార్య, ఆశ్రయించిన రామావళి ఇందులో వర్జించుట మీకు తగునా? ఇది మీ పిచ్చితనమా? మీరంబోకుము పొల్లు మాటలు ఓరి దురహంకార పరివిశ్యమాణ కురుకుల రూపధేయ రాధేయ. మీరంబోకుము పొల్లు మాటలు అనికి మీరాజు రండంచు మమ్మారాధించిన నాడే వచ్చదములేరా? తండ్రి రావయ్య మామారా పోదము కోరికై అవ్వడిని భీక్ష్మాపాలుడాశించెనో వారే గెలుతురు వారి వారల బలావష్టంబముల్ చూచెదం. తండ్రి రమ్ము, ఈ కర్ణుని మరణానంతరము రారాజు అర్థించినప్పుడే మరల వచ్చేదాం.
సంభవ ద్రోణాచార్య శాంతింపు. నీవే ఇట్లు తొందరపడుట అసమంజసం. నేను వచ్చిన పనిని చూసుకొని నా దాకా నేను పోయిన పిమ్మట మీరు మీ బలాబలములు తప్పక తెలుసుకునవచ్చు. బాబా కురుకుల సార్వభౌమ, నీ హితవు కోరి పెద్దలిందరూ పలుకుచుండగా ఆలకింపవైతివి. ఒకవేళ నీకు ఈ సంధి ఆమోదయోగ్యం కాని ఎడల జరుగబోవు విపరీత విపత్కర పరిణామములు కూడా తెలియజెప్పెదను విను. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎక్కులు సైచినందను తల్లి గతించే నేడు నను దూతగ పంపిడి సంధిసేట నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ సంధి చేసెదో ఎల్లి రణంబే ఊర్చెదవో ఏర్పడ చెప్పు గౌరవేశ్వర. వాసుదేవ, నీవు చెప్పవలసినది ఇంతేనా? దుర్యోధన, ముఖ్యముగా నీవు వినదగినది నేను చెప్పదలచినది ఇంకనూ కలదు. అనుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు. ఈ కన్నులు 10,000 అని నొత్తులు చత్తులు రాజరాజా. నా పలుకులు విశ్వసింపు విపన్నుల గోకులగావు మెల్లరం. పదివేల కర్ణుల కూర్చు సామర్థ్యము అర్జునులకు నీవు ప్రసాదించువన్నమాట. నీకంతటి ప్రభావం ఉన్నను కర్ణుని కనికరించి కాపాడుమని మొరబెట్టుకుని వాడమనుకుంటేవా? కరుణము మించిపోయినా ఎవరి మొర ఎవరు ఆలకించు. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియు కూర్చి దండంగును గొలుగోలు సంతనం మీదన్ నారి సాధించుచున్ గాంధీవమ్ము ధరించి పల్కునుడు నీ మూకల్ చెండుచున్నప్పుడు ఈ కన్నులు 10,000 అని నొత్తులు చత్తులు రాజరాజా. నా పలుకులు విశ్వసింపు ఒక్కండును నీ మొర ఆలకింపడు పురుష్మానాథ. సంధింపగన్ ఈ కురుక్షితిపతి ఎట్టి స్థితిలోనైనా సంధికి అంగలార్చినంతటి అధముడు కాడులే. కానున్నది అవగతము కాదు కనుక నీ పట్ల అనుసుంది. సంతోషం సంధిసే ద్రౌపదీ కాంతం చూచిన నా
తెల్తీర్ప భీముండు నీ పొంతన్ నీ సహజన్ము రొమ్ము రుధిరమ్ము రావునాడైన సంతోషమున సంధిసేయుదువే నిశ్చింతం తగ్గలయు తదూరు యుగము చేయించునాడే బాబా సంతోషమున సంధిసేయుదువే సంతోషమున సంధిసేయుదువే ఆహా నేను చెప్పినదేదో చంపదలచినదేదో చెప్పి తిని నీ నిర్ణయం ఏదో పెద్దలతో యోచించి మరీ తెలుపు వేచి ఉండదు అవసరం లేదు. హస్తినగరిలో అభిప్రాయ భేదములకు తావులేదు. మేమందరం ఏకాభిప్రాయాలను మీకన్నను మునుముందే కృత నిశ్చయం. ధార్తరాష్ట్రులు అసూయాపరులు నీతిబాహులు అనే లోకమునందు చాటకు కయ్యము ప్రవర్తిల్లినది కౌరవుల వలననే అని నింద మాపై మోపుటకు ఈ రాయబార నాటకం ఆడిన రాజీవలోచన సమాధానము వేరే చెప్పవలన? నీవెంతటి తెలివితేటలతో ప్రసంగించినను నీ మాటలలోని ఆంతర్యము గ్రహించలేని వెర్రివాగుల వాడను కాను. నేనిప్పుడు సంధికి ఒప్పుకొనొచ్చు. అది రాజరాజు తన సౌజన్యంతో దాయాదులకు పాల్పంచి ఇచ్చినట్లా, లేక నీవిప్పుడు వదిలిన బెదరింపులకు బెదరి ఇచ్చినట్లా? ఇంత ఏలా పాండవులకు అర్ధరాజ్యము కాదు కదా, 5 ఊళ్ళు కాదు కదా, వాడి సూది మన మోపినంత స్థలమును కూడా అయ్యను. ఇదే నా తుది నిశ్చయం. దుర్యోధన వినాశకాలే విపరీత బుద్ధి అనున్నది నీ వెలుగవా? శివభక్తురాలైన నీ తల్లి గాంధారిని శవంపై పడి రోధించుటకేనా నీకు ఈ మందబుద్ధి? కృష్ణ, సర్వదా పవిత్రముకు నా తల్లి నామమును ఉచ్చరించి అపవిత్రము గావించిన నిన్ను పట్టి బంధించి కారాగారమున పడవేది. నీకు అంత్యకాలము సమీపించినది కావుననే ఇట్లు పలుకుచుండి నన్నే పట్టి బంధింతుమా? కాని చేతనైన తప్పక ప్రయత్నించు. మహారాజా, కురుకుల పితామహ, కృప కుంభజ ముఖ్యులారా, విదుర మహాశయ, సభాసదులారా,